హాయ్ అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. మా బాయ్ దగ్గర అయితే రోజు కరెంట్ వస్తుంది పోతుంది. మా సార్ కి రోజు ఇబ్బంది అవుతుంది, డ్యూటీకి వెళ్తారు కదా, వెళ్ళి చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మేమైతే సెర్చ్ చేసి ఒక డివైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి మనకు జిఎస్ఎం మొబైల్ పంప్ స్టార్టర్. మొబైల్ ద్వారానే మనం ఎక్కడి నుంచి అయినా సరే మోటార్ ఆన్ మరియు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. ఇది టీక్యూ వాళ్ళది జిఎస్ఎం మొబైల్ పంప్ స్టార్టర్. ఇందులో మనము సిమ్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న సిమ్ నుంచి రైతు యొక్క 4 నెంబర్లకు మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న నెంబర్ల నుంచి మాత్రమే స్టార్టర్ నెంబర్కి కాల్ చేసి మోటార్ ఆన్ మరియు ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మోటార్ వద్ద మనకు కరెంటు వచ్చినా, కరెంటు పోయినా, ఫీజు పోయినా మనకు కాల్ చేసి చెప్తుంది. ఒకవేళ బావి అనుకోండి, నీరు లేకపోతే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తుంది. నీరు లేకపోతే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తుంది. అదే విధంగా అక్కడ ఏదైనా కరెంట్ ఎక్కువ తక్కువ వస్తే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేస్తుంది. ఇది మీరు ఏ విధంగా ఇప్పుడు మీ సార్ ఇబ్బంది పడకూడదు ఆన్ ఆఫ్ చేయడానికి అనుకుంటున్నారో, దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మోటార్ ఇబ్బంది పడదు. మోటార్ ఖరాబ్ మాకు చాలా సార్లు ఖరాబ్ అవుతుంటది. ఇప్పుడు ఏంటంటే మీది బావి అంటున్నారు, బావిలో ఒక్కసారి నీరు లేక నీరు మోటార్ కాలిపోయే సమస్య ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే నీరు లేదంటే వెంటనే మోటార్ ఆఫ్ చేసేస్తుంది. అదే విధంగా అక్కడ ఏదైనా కరెంట్ హెచ్చుతగ్గులు వచ్చినా మోటార్ ఆఫ్ చేస్తుంది. ఇందులో మనకు ఆటో మోడ్ ఆప్షన్ ఉంటుంది, మాన్యువల్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, టైమర్ ఉంటుంది. ఆటో మోడ్ అంటే మనం కంటిన్యూగా ఆడాలనుకోండి, ఆటో మోడ్ లో పెట్టేసామంటే కంటిన్యూగా మోటార్ ఆడుతుంటది. లేదు ఒక 2 గంటలు ఆడాలని టైం నిర్దేశించామనుకోండి, ఆ టైం వరకు ఆడి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మీరు ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి. అయితే నార్మల్ గా అయితే ఆటోమేటిక్ అవసరం లేదు, ఆటోమేటిక్ పెట్టుకుంటాం కదా, అదేంటంటే మనం ఆన్ చేసిపోతే కరెంట్ ఎప్పుడు వచ్చినా కానీ ఆడుతూనే ఉంటది. వర్షం పడుతుంది, ఇప్పుడు మీరు ఏమైనా భువనగిరిన్నారు, మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి ఆటోమేటిక్ ఆఫ్ చేయమని చెప్పాలా, ఆన్ చేయమని చెప్పాలా, అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు సకాలంలో పంటకు నీరు అందించవచ్చు. టైం టు టైం మోటార్ ఆన్ చేసుకోవడం వల్ల మోటార్ లైఫ్ వస్తుంది, నీరు సేవ్ అవుతుంది, కరెంట్ కూడా ఆదా అవుతుంది అన్నమాట. మీరు వెళ్ళొచ్చే ప్రయాస కూడా తగ్గుతుంది చాలా వరకు. మాకు వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుంది చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా చూస్తా ఉన్నాం మనము, వెళ్ళి వచ్చే దారిలో పాము కాటు గురైన రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం కదా, తడి చేతులతో అక్కడ అది ఇది పట్టుకునే టైంలో కరెంట్ షాక్ గురై చనిపోతున్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వాటన్నిటిని నివారించడానికి ఈ యొక్క పరికరం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కంపెనీ పేరు ఏంటిది? ఇది వచ్చేసి మా కిసాన్ అగ్రి ఇన్పుట్స్ వాళ్ళది. మనం ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి 50,000 మంది రైతులకు పైగా ఈ మొబైల్ పంప్ స్టార్టర్స్ మనం విక్రయించాము. ఇది ఇంత ముందుకు 3G మోడల్ ఉండేది, ఇప్పుడు ఇది 5G అడ్వాన్స్డ్ మోడల్ అన్నమాట. ఇందులో మనకు ఏ సిమ్ అయినా సపోర్ట్ చేస్తుంది. ఇది ఏ విధంగా బిగించాలనేది నేను మీకు ఫీల్డ్ లోనే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మేము బాయ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఎలా ఫిట్ చేయాలి, ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఏంటంటే బిగించుకోవడం కూడా చాలా సులభం అనమాట. ఇందులో మనకు ఇప్పుడు ఏదైతే మనం ఈ ఆటోమేటిక్ తొలగించేసాం కదా, ఇది మ్యాక్సిమం 100లో 90 మంది రైతులు ఈ ఆటోమేటిక్ బిగించుకోవడానికి వస్తుంది. ఇందులో ఉన్నటువంటి 7 వైర్ల కనెక్షన్లు మాత్రమే ఇందులో కూడా ఉంటాయి అనమాట. సేమ్ ఈ వైర్లు బిగించుకునే ప్లేస్లో అవి బిగించేసుకుంటే సరిపోతుంది. మనం 3 లైన్కి వచ్చేయాలన్నమాట. 3 మెయిన్ లైన్కి ఇచ్చేసేయాలి. 3 చాలామంది రైతులకి మరి ఎల్ఎన్టీ కంపెనీవి ఉంటాయి. మరి మేమైతే కటర్ హ్యామర్ స్టార్టర్ అయితే యూజ్ చేస్తున్నాం. మరి దీనికి కూడా సేమ్ కనెక్షన్స్ ఇవ్వాలా? సేమ్ కనెక్షన్స్ ఉంటాయి దానికి. ఈ ఆటోమేటిక్ అనేది ఏదైనా సరే RYB 3 వైర్లు వచ్చేస్తాయి. S1 S2 ఆన్ బటన్, NV వచ్చేసి నో వోల్ట్ కాయిల్ వస్తాయి. అదే కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు వైట్ వైర్లు 2 వచ్చేసి ఇక్కడ ఆన్ రిలే అనమాట. ఇది ఆన్ రిలే. అచ్చా. ఎప్పుడైనా మళ్ళీ ఇట్లా ప్రాబ్లం వస్తే మళ్ళీ దాన్ని మనమే సెట్ చేసుకోవచ్చు. ఏముండదు. ఆన్ రిలే ఒకటి పైన, చదివింది కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్. బ్లాక్ వైర్కి కలిపేసేయాలి. బ్లాక్ వైట్ 2 కలిపి ఇక్కడ పెట్టేసి, ఇప్పుడు ఏంటంటే పొలం దగ్గర మీకు ఏ నెట్వర్క్ బాగా వస్తే ఆ సిమ్ వేసుకోవచ్చు. ఇందులో ఇది వచ్చేసి మనకు 5G అనమాట. కొన్ని ఉంటాయి 3G నెట్వర్క్ మీదనే సపోర్ట్ చేస్తే అందులో జియో సిమ్ పనిచేయదు.
మన బాక్స్లో ఏంటంటే ఏ సిమ్ అయినా పనిచేస్తుంది. ఇది 5G సిమ్ ఇది. సిమ్ కూడా ఏ విధంగా అంటే ఇదిగోండి సిమ్ ఉంది కదా, సిమ్ ఇందులో నానో సిమ్మేనా, మైక్రో సిమ్. మైక్రో సిమ్ మళ్ళీ పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి టిక్ అని లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఆ నెంబర్ మన దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాలన్నా, మోటార్ అని చెప్పి సేవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి యాంటీనా రిసీవర్ అనమాట. ఇది పైన గాల్లో ఉండాలి, బయట వైపు ఉండాలి. అచ్చా. ఇది వచ్చేసి డ్రై రన్ సెన్సార్. ఏం సెన్సార్ అది? డ్రై రన్ సెన్సార్ అంటారు, కాయిల్స్ అంటారు. నీరు లేకపోతే ఇదే మోటార్ ఆఫ్ చేసేది. కరెంట్ హెచ్చు తగులు వచ్చినా ఏ ఫేస్ ఎంత కరెంట్ పోతుంది అనేది మొత్తం ఇదే అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట. అచ్చా. ఇలా మూడు ఫేస్ల నుంచి తీసుకోవాలి. అచ్చా, అంటే ఈ ఫేజ్ల నుంచి ఎందుకు తీసుకోవాలి? ఇది సిటీ కాయిల్స్ అనమాట. ఈ కరెంట్ ఎంత పోతుంది దాంట్లో లోడ్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసి చెప్తుంది. ఏది మన కాయిల్ అనేది చూసి చెప్తుంది, కరెంట్ ఎంత పోతుందని చెప్తుంది. అబ్బా సూపర్ ఉందండి. అంటే నీళ్లు లేకుండా రన్ అయితే కదా ఇమ్మీడియట్గా మనకి మెసేజ్ ఆఫ్ చేసేస్తుంది. ఆఫ్ చేసి మనకు ఫోన్ చేసి చెప్తుంది. ఫోన్ వస్తుంది మనకి, ఇన్కమింగ్ కూడా వస్తుంది. వైర్లు లూజ్ లేకుండా చూసుకోవాలనా? ఈ ఫోన్ నెంబర్ ఐడియా ఉంది. ఇప్పుడు ఆర్గానిక్ గార్డెన్ 786 వారు యూట్యూబ్ ఛానల్ వారు మాకు ఈ మొబైల్ పంప్ స్టార్టర్ ఆర్డర్ ఇచ్చారు. మేడం ఏంటంటే సారు డ్యూటీ పరంగా చాలా దూరం వెళ్తూ ఉంటారు. మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి అక్కడ ఉండే వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ పంప్ స్టార్టర్ ఆర్డర్ ఇచ్చామండి అని చెప్పారు. ఇప్పుడు మేము ఈ మొబైల్ పంప్ స్టార్టర్ ఇక్కడ వారి పొలం వద్ద ఇన్స్టలేషన్ చేసామన్నమాట. ఇది ఏ విధంగా బిగించామనేది కూడా మీకు ఇందాకటి వీడియోలో మేము చెప్పాము. ఇప్పుడు ఇందులో చేసినటువంటి నెంబర్కి ఎక్కడి నుంచి అయినా సరే కాల్ చేసి మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా సార్ ద్వారా ఆన్ చేస్తారనేది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాము. ఒకటే అలా ఒకటి నువ్వు ఏడన్నా ఉండగా అగో అయిపోయా. భువనగిరి 2, హైదరాబాద్ 2, అమెరికాలో 2 అయిపోయా. 2 అవుతుంది పని అవుతుంది. రెండు కొట్టి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ పంపు స్టార్టర్? మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చాను, కాల్స్ అయితే చేయండి. అందరికీ యూస్ఫుల్ అయ్యే మొబైల్ పంపు స్టార్టర్ వీడియోని అయితే షేర్ చేయండి. మరి బాయ్.